హలో, ఇప్పుడు నేను కీన్వాతో కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ కీన్వాని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఫస్ట్ ఆవాలు జీలకర్ర, నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, టొమాటో ఇవి వేసేసి మంచిగా ఫ్రై చేశాను. వెజ్జెస్ కూడా, ఈ వెజ్జెస్ కొద్ది ఫ్రై అవుతుంటేనే దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కీన్వా వేసి కీన్వా కూడా ఫ్రై మంచిగా అయిన తర్వాత దానికి తగినంత వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా విజిల్ పెట్టుకోవడమే. మంచిగా కలిపేసేసుకొని విజిల్ పెట్టాలి. విజిల్ ఒక 3-4 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోద్ది. అంతే, ఇంకా 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసా. ఇంకా మూత తీసేస్తే చూసారా, ఎమ్మి ఎమ్మి కీన్వా కిచిడి రెడీ. చాలా హెల్దీ, టేస్టీ, యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. కీన్వాతో బెస్ట్ రెసిపీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. అండ్ నేను ఏం చేశానంటే దీని మీద మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతే, తినేయడమే. దట్స్ ఇట్. ఇట్స్ ఎ quinoa khichdi. Tasty, healthy, yummy. Thank you.